హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో రాత్రి నుంచి ఫుల్గా వర్షము. ఇక్కడ చూసుకోవచ్చు విశాలమైన ప్రదేశంలో. ఇక్కడ మొత్తం అంతా నీళ్ళన్నీ నిలిచిపోయేసి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ఒక పక్కన వర్షము కువైట్లో ఫుల్ వస్తూ ఉంది. బట్ అయినా కూడా మనకైతే డ్యూటీలు అయితే మాత్రం తగ్గవు. ఎందుకంటే మనం ఖచ్చితంగా వాళ్ళ పని, వాళ్ళకి కావాల్సిన వస్తువులు మనం వచ్చి తెచ్చి వాళ్ళకి ఖచ్చితంగా. చూడండి వీధుల్లో ఎలా వస్తూ ఉన్నాయో నీళ్ళు. ఎక్కడ చూసినా నీళ్లు బండ్ల కింద అంతా ఇవి చేసుకుంటున్నాయి. నీళ్ళు అంతా వచ్చేస్తున్నాయి. చూడండి ఇటు సైడ్ ఒక కారు, ముందర ఒక కారు. ముందర చూసుకుంటే మొత్తం నిండిపోయింది. కువైట్లో మొత్తానికి అయితే వర్షం ఎప్పుడు పడుతుందో, ఎక్కడ పడుతుందో, ఏ టైంలో పడుతుందో కూడా అస్సలు తెలియదు మనకి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలా ఉంటుంది. చాలా చేంజింగ్ గా ఉంటుంది ఇక్కడ వాతావరణము. ఈసారి అయితే కువైట్లో వర్షం కంటిన్యూగా 3 days అయితే ఉంటుంది అని చెప్పేసి మా కఫీల్ అయితే చెప్పాడు. నాకైతే దీని అమ్మ జీవితం ఇదేందిరా 3 రోజులు ఉంటుందా అని చెప్పేసి నేను గూగుల్ అమ్మ తల్లికి అడిగాను. గూగుల్ అమ్మ తల్లి కూడా అలాగే చెప్పింది, 3 days ఉంటుంది వర్షం కువైట్లో ఫుల్గా అని చెప్పేసి. బట్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు డివైడర్ పక్కన నీళ్ళు ఎలా నిలిచిపోయినాయో. కువైట్లో వర్షం పడితే డ్రైవింగ్ చాలా కేర్ఫుల్ గా తోలాలి మనమైతే. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళు ఎలా బండ్లు నడుపుతా అంటారో తెలీదు. ఎందుకంటే కువైటీ వాళ్ళు చాలా ర్యాష్ గా నడుపుతారు. ఇక్కడ చూసుకుంటే కృష్ణా నది పారినట్టు పారుతా ఉన్నాయి నీళ్ళు. అయితే చూడండి ఎలా నిలిచిపోయినాయో. ఆ బండి చూడండి ఎలా వస్తా ఉన్నాయో. టైర్లన్నీ మునిగిపోయినాయి. నా బండి కూడా ఇంకా అలాగే ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ఎక్కువగా నీళ్లు ఉన్నాయి. సైడ్ మిర్రర్ లో చూడండి క్లారిటీగా. అయితే నేనైతే ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను, కువైట్కి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు కానీ, కువైట్లో ఉండే వాళ్ళు కానీ, పాతగా ఉండే వాళ్ళు కానీ, ఖచ్చితంగా మనము వర్షం పడేటప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా బండ్లు నడపాలి. చూడండి ఇలా ద్రవార్లలో వాళ్ళు సిగ్నల్స్ వేరు ఏమి లేక కువైటీ వాళ్ళు దూరేస్తూ ఉంటారు. చూడండి వర్షానికి ఎలా జరుగుతా ఉన్నాయి టైర్లో. అదేందో కానీ వర్షం పడితే కువైటీ వాళ్ళకి ఎంత సంతోషమో. నిజంగా ఆ బండ్లు తిప్పేదానికి అయితే మాత్రం వాళ్ళకి చాలా ఆస్కారంగా ఉంటుందని చెప్పేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు కువైటీ వాళ్ళు. ఇక్కడ నాకైతే ఇండియాలో ఉన్నట్టే గేర్ల బండి అయితే ఇచ్చేసాడు. ఎందుకంటే నేను సింగిల్ గా వెళ్ళడానికి అయితే మాత్రం ఈ బండి యూజ్ చేస్తూ ఉంటాను. కువైట్లో ఉండేలాగా రోడ్లు ఎక్కడా ఉండవు. ఎందుకంటే అంత నీట్ గా ఉంటాయి. బట్ అయితే అంతగా స్కిడ్ అవుతాయి వర్షం పడితే. నీళ్ళకి అస్సలు బండ్లు బ్రేక్ వేస్తే బ్రేకులు కూడా పడవు ఒక్కోసారి. దయచేసి ఇక్కడ కువైట్లో ఉండే డ్రైవర్లు ఖచ్చితంగా చూసి నిదానంగా నడపండి బండ్లు. ఇక్కడ చూసుకోవచ్చు మన ఇండియాలో బ్యాంకులు అయితే ఫుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత ఖాళీగా పడి వచ్చింటాయో. ఒక పక్కన ఫుల్గా వర్షము, రోడ్లలో ఎక్కడ చూసినా అక్కడ నీళ్ళు నిలిచిపోయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వంక చూడండి. ఒక వంక చూపిస్తాను చూడండి మీకు ఎలా వెళ్తాండాయి నీళ్ళు. కొద్దిసేపు పడినా కూడా ఇక్కడ వర్షం చూడు ఎంత నీళ్ళు వచ్చేస్తాయి ఇక్కడ. ఒక పక్కన వర్షము, ఇది చూసుకుంటే ఇంకా పోలీస్ స్టేషను. నేనుండే ఏరియా అహ్మదీ. ఆ అహ్మదీ అనే ఏరియాలో ఇది పోలీస్ స్టేషను. దీనిలో వర్షం అయితే ఫుల్ కురిసేస్తా ఉంది. ఇక్కడైతే కువైట్లో చాలా వరకు ఇలాగ వర్షం పడేటప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్లు అయితే ఉంటాయి. యాక్సిడెంట్లు అయిన తర్వాత మనము చాలా జాగ్రత్తగా చూసి నిదానంగా వెళ్ళాలా. ముఖ్యంగా కువైట్లో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇలాంటి రౌండ్ ద బోట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇలాంటి రౌండ్ ద బోట్స్ లో చాలా జాగ్రత్తగా చూసి నిదానంగా వెళ్ళాలి. చూడండి ఇక్కడ పోలీస్ బైకులు కూడా ఒకటి వస్తా ఉంది. ఇక్కడ కూడా అది ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది దీనికి కూడా. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పక్కన వర్షము, ఒక పక్కన ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. అక్కడ ఒక కాలువ టైప్ ఉండదన్నమాట. ఆ కాలువ దగ్గర వర్షం ఎక్కువగా పడితే కువైట్లో అది బాయిల్ అయిపోయి ఆ కాయలు రోడ్డు పైకి అంతా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కువైట్లో వర్షం పడితే ఇలాగే కురుస్తుంది, లేదంటే అస్సలు పడినే పడదు. వాన అనేది ఉండదు. వర్షం పడితే కువైట్లో మన డ్రైవర్లకి అయితే చాలా అవస్థలు ఉంటాయి. బండ్లు క్లీన్ చేసే విషయంలో కానీ, ఇలాంటి ట్రాఫిక్ విషయంలో కానీ, ఏదైనా కానీ మనకైతే చాలా కష్టం ఉంటుంది, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో మీరే చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, కువైట్లో వర్షం పడితే ఇలా రోడ్లు అల్లకల్లం అయిపోయేసి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోయి ఉంటాయి. స్ట్రీట్లలో కానీ, మన షాపింగ్ సెంటర్ దగ్గరలో కానీ, ఎక్కడ చూసినా నీళ్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్.